అండి, వెల్కమ్ టు డాక్టర్స్ అడ్వైస్. నేను మీ నీనా. ఈ రోజు మనం హోమియో కేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ బేగంపేటలో ఉన్నాం. సో డాక్టర్ కవిత గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో మ్యామ్. సో దిస్ ఇస్ డాక్టర్ కవిత అండి. హోమియో కేర్ ఇంటర్నేషనల్ యాజ్ ఎ కన్సల్టెంట్ గా సిన్స్ బేగంపేట బ్రాంచ్ లో 15 years గా వర్క్ చేస్తున్నాను. ముందుగా డాక్టర్స్ అడ్వైస్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మ్యామ్, ఇప్పుడు శ్వాసకోశ సమస్య వ్యాధుల్లో చాలా మంది డస్ట్ ఎలర్జీతో బాధపడుతుంటారు. అలాంటి వారికి మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? యాక్చువల్గా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు డస్ట్ ఎలర్జీస్ అని, లేకపోతే సైనసైటిస్ అని, నాసల్ పాలిప్స్ అని, అలర్జిక్ రైనైటిస్ అని, సో చాలా కేసెస్ ఉన్నాయి. సో ఇలాంటి కేసెస్లో అలర్జీ టెండెన్సీ ఉంది కాబట్టి వాళ్ళకి లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడమని చెప్తుంటారు బయట. సరే, సిన్స్ 10 years హిస్టరీ నుంచి ఉందని, సిన్స్ 15 years నుంచి హిస్టరీ ఉందని చెప్పేసి వాడుతూ వస్తున్న కేసెస్ కూడా ఉంటాయి. ఈవెన్ సర్జరీస్ కూడా చేయించుకుంటూ వస్తారు, సైనస్ కానీ పాలిప్స్ కానీ. బట్ స్టిల్ తుమ్ములు వస్తున్నాయండి. మార్నింగ్ లేవగానే రెస్పెక్ట్ ఆఫ్ సీజన్ మార్నింగ్ లేవగానే తుమ్ములు రావడం, కళ్ళు ఇరిటేషన్ కావడం, రెడ్నెస్ రావడం అని చూస్తూ ఉంటాం. సో ఇది మన నేచురల్ మన ఒక్కొక్క ఇంట్లో మ్యాక్సిమం రన్ అవుతూనే ఉంటాయి. లైఫ్ లాంగ్ మెడికేషన్ యూజ్ చేస్తుంటారు కదా. అవును, మనకి మన మెడికేషన్ లో అలాంటి అవసరం ఉండదు. ఎందుకంటే హోమియోపతి పనిచేస్తుంది మీకు అలర్జిక్ టెండెన్సీ మీద పనిచేస్తుంది కాబట్టి, సో టెండెన్సీ రిమూవ్ చేస్తారు, ప్లస్ ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తారు. యాక్షన్ ఆఫ్ మెయిన్ మెడిసిన్ ఇవన్నీ ఎందుకు వస్తాయి మనకు? రోగనిరోధక వ్యవస్థ అబ్నార్మాలిటీ వల్ల కానీ లో ఇమ్యూనిటీ వల్ల వస్తుంది కాబట్టి, అది లెస్ కాబట్టి అబ్నార్మల్ ఇమ్యూనిటీ కాబట్టి అక్కడ బూస్ట్ అప్ చేస్తుంది కాబట్టి కంప్లీట్ గా ఇమ్యూనిటీ బూస్ట్ అవడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. సో మనం ఇచ్చే మెడికేషన్ యాంటీబయాటిక్ లాగా పనిచేయకుండా, సో బ్యాక్టీరియాని చంపడం అనేది కాకుండా, సో బాడీనే ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. సో బాడీ ఫైట్ బ్యాక్ మెకానిజం స్ట్రాంగ్ అవడం వల్ల ఏమవుతుంది అంటే రికరెన్సీ తగ్గడం, ఫ్రీక్వెన్సీ తగ్గడం, బాడీని స్ట్రాంగ్ చేయడం వల్ల మళ్ళీ రిపీట్ కాకుండా లైఫ్ లాంగ్ యాంటీ అలర్జెన్స్ వాడకుండా, లైఫ్ లాంగ్ మెడికేషన్ రిక్వైర్మెంట్ లేకుండానే, సైనసైటిస్ అయితే హెడేక్స్ లేకుండా, బ్లాకేజెస్ లేకుండా, నాసల్ బ్లాకేజ్ అని ఉంటుంది, ముక్కు తిప్పడం అనేది. వాళ్ళకి అందరికి పడుకుంటే హ్యాపీగా పడుకోండి, బట్ సైనస్ పీపుల్ పడుకోగానే సివియర్ గా హెడేక్ వస్తుంది, ఎందుకంటే మొత్తం అక్కడ అక్యుములేషన్ అవుతుంది. సో వాళ్ళు పడుకున్నా కూడా వల్నరబుల్ కండిషన్. ఇనీషియల్ గా ఓన్లీ వింటర్ సీజన్ లో ఉంటుంది, బట్ తర్వాత అలర్జీ పెరిగిన కొద్దీ సమ్మర్ ఆల్ సీజన్స్ ఎఫెక్ట్ అయ్యే కేసెస్ ఉంటాయి. అలాంటి ఇబ్బందులు ఏమీ లేవండి. సో రెగ్యులర్ యాంటీ అలర్జెన్స్ యూజ్ చేసి లేకుండా కానీ, యాంటీబయాటిక్స్ యూజ్ చేసి లేకుండా, సర్జరీ ప్రొఫైల్ రిక్వైర్మెంట్ లేకుండానే, ఈవెన్ సైనస్ కేసెస్ లో కూడా నాసల్ పాలిప్స్ కూడా క్లియర్ అయిపోతాయి, అబ్జార్ప్షన్ అయిపోయి క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ యాంటీ అలర్జీ మెడికేషన్ రిక్వైర్మెంట్ లేకుండా, మెయిన్ గా వాళ్ళకి లైఫ్ లాంగ్ మెడిసిన్స్ లేకుండా, కాకపోతే క్రానిసిన్ బట్టి 2 seasons కంప్లీట్ దే నీడ్ టు చెక్. వచ్చినప్పుడే వాడమని కాకుండా రెగ్యులర్ బేస్డ్ మెడిసిన్స్ 1 or 2 years వాడితే అలర్జిక్ రైనైటిస్ నుంచి కంప్లీట్ సొల్యూషన్ పొందొచ్చు. నాసల్ పాలిప్స్ సర్జరీ లేకుండా కరిగిపోయిన కేసెస్ ఉన్నాయి. సైనసైటిస్ సర్జరీ, ఈవెన్ పాన్ సైనసైటిస్ లాంటి కేసెస్ కూడా, అంటే ఆల్ సైనసైటిస్ ఎఫెక్ట్ అయిన కేసెస్ కూడా నాన్ సర్జికల్లీ కరెక్షన్ అయిన కేసెస్ ఉన్నాయి. బట్ క్రానిసిటీని బట్టి, వాళ్ళకున్న ఆహార అలవాట్లని బట్టి మెడికేషన్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. Day 1 లో మనం మేనేజ్మెంట్ పార్ట్ కూడా చెప్తాం. 80 to 90% సక్సెస్ రేట్ ఉన్నాయి. నాన్ సర్జికల్ కరెక్షన్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. ఓకే మ్యామ్, ఈ అలర్జీస్ ఉన్న వారికి చాలా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ లేదా? యాక్చువల్గా ఈ ఎలర్జీస్ అన్ని మన చిన్న పిల్లలు, మిడిల్ ఏజ్ గ్రూపులు అందరికీ అనిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళకి ఇది తినద్దు, అది తినద్దు అని రిస్ట్రిక్షన్స్ ఉంటూనే ఉంటాయి. చాలా ఇబ్బంది, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కూడా తినలేని పరిస్థితి. దట్టు ఈవెన్ యాంటీ ఎలర్జెన్స్ వాడుతున్నా, యాంటీబయాటిక్స్ వాడుతున్నా, ఈవెన్ సర్జరీస్ అయినా కూడా అవి తినద్దు అని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ బాడీలో టెండెన్సీ ఉంటుంది, వాళ్ళ లో ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి మళ్ళీ రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు హోమియోపతి వాడడం వల్ల సో బాడీ మెటబాలిజం కరెక్షన్ చేస్తుంటది కాబట్టి సివియారిటీ తగ్గినా కొద్దీ, సో ఆన్ అండ్ ఆఫ్ మేము ఫస్ట్ 2 years రిక్వైర్మెంట్ అని చెప్తాం కదా, ఫస్ట్ ఇయర్ లో స్ట్రిక్ట్ గా అలాంటి ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తాం. సో బాడీ మెటబాలిజం మెకానిజం కరెక్షన్ అవుతుంది కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ ఆ ఫుడ్ తిన్నా కూడా వాళ్ళకి రిస్ట్రిక్షన్ లేకుండా ఉంటుంది. అంటే సో ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ లేకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. లైఫ్ లాంగ్ అలాంటి ఎలర్జీని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదండి. అంటే కంప్లీట్ రిస్ట్రిక్షన్ ఉండదు, కంప్లీట్ ఫుల్ ఫ్రెష్ గా లేకుండా ఆన్ అండ్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండానే బాడీ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి రెస్ట్రిక్షన్ ఏమిటంటే హ్యాపీగా కొన్ని రెగ్యులర్ గా ఫుడ్ హోమియోపతి ప్రిస్క్రిప్షన్ వాడి నార్మల్గా అయితే అలా అన్ని ఫుడ్ అలర్జెన్స్ కూడా తిన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా కేసెస్ ఉన్నాయని నీడ్ నాట్ టు వరీ. ఓకే మ్యామ్. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మా డాక్టర్ అడ్వైస్ ప్రేక్షకులందరికీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. We'll be covering all topics which commonly affect patients on a day-to-day basis. For more this type of doctor advices or opinion or any other things, దయచేసి డాక్టర్స్ అడ్వైస్ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ to this channel, Doctor's Advice. 10 మందికి ఉపయోగపడేలాగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.